యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం చూస్తా ఉన్నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఎంతగానో మనం బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందామా. నిజంగా అండి, ఈరోజు మనకి ధన్యత ఇచ్చిందంటే ఈ ఉదయకాలం మనము మరి నిజముగా మనందరము ఒకరి పట్ల ఒకరు ఎంతో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నాము కదండి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అండి? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తా ఉన్నాడు. చూడండి, యెషయా మరి 41:10 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడు, నేను నిన్ను బలపరిచి నీకు సహాయము చేదును, నీతి అంతా కుడి చేతిలో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుడు మీకు ఇచ్చే సందేశం ఏంటి తెలుసా అండి? నిజంగా ఈరోజు నువ్వు భయపడుతున్నావా? దేవుడేమంటున్నాడు? భయపడకు, నేను నీకు తోడే ఉంటా. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది భయపడుతూ ఉంటారండి. ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి భయపడుతూ ఉంటారు కదండి. రేపు జరగబోయేది ఏంటో కదండి. రాత్రి కాలమే ఉదయకాలం గురించి బాధపడుతూ ఉంటారు. ఉదయకాల సమయం గురించి వేదన చెందుతూ ఉంటారు. భయం అవుతుందని చెప్పి భయపడతా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, మరి ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో, దేని కొరకైతే భయపడుతున్నారు, మీరు ఏ చోటికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా, కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకు. ఈరోజు ఏ సమస్య, ఇంటర్వ్యూకి వెళ్తూ భయపడుతున్నావా? జాబ్కి వెళ్తూ భయపడుతున్నావా? లేకపోతే ఒక బిజినెస్ చేయాలంటే భయపడుతున్నావా? ఒక ఇల్లు కట్టాలంటే భయపడుతున్నావా? లేకపోతే ఏ పనికి వెళ్ళినా నువ్వు భయపడుతున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీకు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడకు. ఎందుకంటే ఈరోజు వాగ్దానం నీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ వాగ్దానం నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ధైర్యాన్ని ఇవ్వబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమంది యూట్యూబ్లో వాక్యం వింటా ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇంకా ఎంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్గా మారలేదో, ఈరోజు దేవుడినితో సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయకాలం 3 గంటలకి ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన మీరు కూడా ఏకీభవించండి. మరి ప్రతిరోజు మరి చాలామంది ఉదయకాల వాగ్దానం కూడా వింటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని సెలవు ఇవ్వండి. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తున్న సపరేట్గా నాకు వాట్సాప్ పెట్టి ఆమేన్ అని పెడుతున్నా, రిక్వెస్ట్ పెడుతున్నారు. మీరు వాట్సాప్లో కాకుండా దయచేసి ఈ వాగ్దానం వింటున్న మీరు యూట్యూబ్లోనే కామెంట్ సెక్షన్లోనే మీ రిక్వెస్ట్ని పంపించండి. ఎందుకంటే మరి చాలామంది మరి ప్రేయర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంది. దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ జీవితంలో నేను కార్యం జరిగించబోతున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేని కొరకు చింతిస్తున్నారు, దేని కొరకు భయపడుతున్నారండి? ఈ సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ కుటుంబంలో శాంతి, సమాధానం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. నీకు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ మెసేజ్ వింటా ఉన్నారో, నిజముగా దేవుడు నీ చేతిని పట్టుకొని నడిపించబోతుండు. నీ కుటుంబ సమస్య నుంచి విడిపించబోతుండు. నీకున్న బంధకాలన్నింటినీ తొలగించబోతుండు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ వాగ్దానము మీ కుటుంబంలో, మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా, ఎంతమంది రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారిని జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. ప్రభా, వారి జీవితంలో గొప్ప మేలు జరుగును గాక, గొప్ప ఆశీర్వాదం దయచేనేసా. వారు ఏ సమస్య కొరకు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడును గాక. ఏసా మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించి, మేలు జరిగించండి. ఏసా ఈరోజు వాగ్దానాన్ని మీరు నెరవేర్చనేసా. వారి కుటుంబం పట్ల అద్భుతాన్ని జరిగించి శాంతి, సమాధానం దయచేసి ప్రభావ. గర్భఫలం లేని, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి నేను జాబ్స్ లేని వారికి, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాశారో, నేను ప్రిపేర్ అవుతున్న వారందరినీ మీ జ్ఞాపకం చేసుకున్నారు. పరిస్థితులు బాగు చేయండిసా. ప్రతి రోగం, అమావాస్య, పుణ్యంకి, పౌర్ణమికి వేసిన మంత్రశక్తులు కూలిపోయి ప్రతి వ్యాధి, ప్రతి రోగం, నేను ప్రతి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ప్రతి పెయిన్స్ నుంచి విడిపించండి. ప్రతి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. ప్రతి ఒక్క థైరాయిడ్ నుంచి విడిపించండి. ప్రతి రోగం నుంచి నేను విడుదల కలిగించి, కురింగిపోయి నలిగిపోయిన హృదయాల గురించి, కన్నీరు కారుస్తున్న హృదయాల గురించి ప్రార్థిస్తున్నాం. యేసుప్రభా, మీరే కార్యం చేసి అద్భుతం జరిగించి మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతి అవసరాలు తీర్చమని దేవా, నువ్వే సహాయము దయచిన దేశాన్ని, ప్రజలను జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి.